ఈరోజు తెలుగువారి సామెతల్లో ఒక సామెత గురించి తెలుసుకుందామండి. అయితే ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ ఎవరినన్నా ఎరక్కపోయి అటు ఇటు అర్థజ్ఞానంతో నిమిలిత జ్ఞానంతో ఉన్నవారిని పొరపాటున ఏదన్నా సలహా అడిగామనుకోండి, అయితే అటు కావచ్చు లేదా ఇటు కావచ్చు అని అటు ఇటు కాకుండా చెప్తూ ఉంటారు. తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది వీరికన్నా మనమే నయం కదా, బాగా ఆలోచించగలుగుతున్నామని. ఇలా అర్థజ్ఞానం ఉన్న వారిని కదుపుకోకుండా ఉంటేనే మంచిది. అయితే అటు లేకపోతే ఇటు అని చెప్పే వాళ్ళకి ఈ సామెత సరిగ్గా ఆపాదించబడుతుంది. అయితే మగబిడ్డ లేకపోతే ఆడబిడ్డ, ఇదండి ఈరోజు తెలుగువారి సామెత. సాధ్యమైనంత వరకు ఎవరిని సలహాలు అడగండి. అయితే ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ ఎవరినన్నా ఎరక్కపోయి అటు ఇటు అర్థజ్ఞానంతో నిమిలిత జ్ఞానంతో ఉన్నవారిని పొరపాటున ఏదన్నా సలహా అడిగామనుకోండి, అయితే అటు కావచ్చు లేదా ఇటు కావచ్చు అని అటు ఇటు కాకుండా చెప్తూ ఉంటారు. తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది వీరికన్నా మనమే నయం కదా, బాగా ఆలోచించగలుగుతున్నామని. ఇలా అర్థజ్ఞానం ఉన్న వారిని కదుపుకోకుండా ఉంటేనే మంచిది. అయితే అటు లేకపోతే ఇటు అని చెప్పే వాళ్ళకి ఈ సామెత సరిగ్గా ఆపాదించబడుతుంది. అయితే మగబిడ్డ లేకపోతే ఆడబిడ్డ, ఇదండి ఈరోజు తెలుగువారి సామెత. సాధ్యమైనంత వరకు ఎవరిని సలహాలు అడగండి. ఇంట్లో మీకు బాగా జ్ఞానులు బాగా తెలిసిన వాళ్ళు అంటేనే అడగండి. ఇంట్లో వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు అడగకుండా ఉంటేనే మంచిది.